మేడిగడ్డ కట్టాలి అన్న ఒక ప్రయత్నం ఒకటి జరుగుతున్నట్టున్నది. సో దాన్ని కట్టడం ఎంతవరకు కరెక్ట్ కాదు, దాని మీద రూపాయి కూడా ఇన్వెస్టిగేషన్ చేసేంతవరకు ఖర్చు పెట్టొద్దని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు చాలామంది. ఇది ఒక పార్ట్. ఇంకొక పార్ట్ బీజేపీ వాళ్ళు, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ, మీరు గతంలో ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ అడిగారు అపోజిషన్లో ఉన్నప్పుడు. సో ఇప్పుడు అడగండి ఇమీడియట్గా సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేస్తుంది, మీరు ఎందుకు మెగాని కాపాడుతున్నారు మీరు ఒక రకంగా మెగా కృష్ణారెడ్డిని అని వాళ్ళు. సో ఎవరిది బాధ్యత? ఇప్పుడు మనం ఈ దీంట్లోనే పడి అయిపోతున్నది తప్ప అడుగు ముందుకు పడతలే. ఇప్పుడు ప్రధానంగా కాళేశ్వరం అనేది 1,30,000 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పి ఇన్ని లక్షల ఎకరాలు 54 లక్షల ఎకరాలని 1 కోటి ఎకరాల మాగానని చెప్పారు. ఇలా సింపుల్గా టెక్నికల్ ఆడిట్ కానీ సోషల్ ఆడిట్ కానీ అగ్రికల్చర్ అవుట్పుట్ ఆడిట్ కానీ తీస్తే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తీస్తే కామన్ సెన్స్తో తెలిసిపోతుంది. ఇప్పుడు అది మేడిగడ్డకి రిపేర్ చేయడానికే 1,000 కోట్లు అవుతుందని అంటున్నారు ఇంజనీరింగ్ నిపుణులు. కొంతమంది ఏమో అసలు రిపేర్ చేయడమే వేస్ట్, అది రిపేర్ చేసినా కూడా అది శాండ్ మీద కట్టారు, అది ఫ్లోటింగ్ రిజర్వాయర్ తప్ప డ్యామ్ లాగా పనికిరాదు, దాన్ని డ్యామ్ లాగా వాడడమే తప్పని మీరు చేసిన ఇంటర్వ్యూలోనే పెంటారెడ్డి గారు క్లియర్గా చెప్తున్నారు. ఆ ప్రాజెక్టు పర్పస్ జస్ట్ వాటర్ ఫ్లోటింగ్ రిజర్వాయర్ లాగా ఉండాలి తప్ప అది డ్యామ్ లాగా వాడకూడదు అందరూ. డ్యామ్ లాగా కట్టిన దానికి కింద ఇసుక మీద కట్టిరా పిల్లర్స్. కాబట్టి అది ఓన్లీ మేడిగడ్డే కాదు, సుందిల్లా అన్నారం ఆ ఒక్క 17 నెంబర్ పిల్లలో 20 నెంబర్ పిల్లర్ ఒకటే కాదు, మొత్తం కూడా కొట్టుకపోతాయని వాళ్ళు చెప్తున్నారు. ఆయనే చెప్తున్నాడు. ఏ సలహాదారుడు అయితే ఆ ప్రాజెక్ట్ ఎలక్ట్రిక్ వర్క్స్ టోటల్ దాంట్లో ఉన్నారో ఆయనే చెప్తున్నారు. నేను ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేసిరా అని అన్నాడు. ఇంకేముంది అక్కడ అంటే? దీనికి కర్త కర్మ క్రియ ఏదైతే తెలంగాణ సృష్టికర్త అని చెప్పుకున్నాడో కేసీఆర్ గారే పూర్తి బాధ్యత అని మనం గతంలో చెప్పింది. ఇప్పుడు వాళ్ళ ఇంజనీర్లే చెప్తున్నారు, మేము ఇచ్చిన డిజైన్లు కావవి, మా మాట వినలేదు. ఆయన ఇంకో తను రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, ఇంకో రంగారెడ్డి గారు, అది పూర్తిగా పొలిటికల్ డెసిషన్, ఇంజనీర్లను పక్కకి పెట్టి తీసుకున్న డెసిషన్. ఈ గూగుల్ సృష్టికర్త గూగుల్ మ్యాప్ టోపీ పెట్టుకొని ఆయన గూగుల్ మ్యాప్ లో పెద్ద స్టిక్ పెట్టుకొని సెక్రటరియట్ లో కూర్చొని డిజైన్ చేసిండు. ఎవడో ఎయిర్టెల్ సిమ్లు అమ్మే లోకేష్ అనేటువంటి పక్కన పెట్టుకొని వాడు గూగుల్ ఎక్స్పర్ట్, ఈయన 80,000 పుస్తకాలు చదివిన అపర మేధావి ఇద్దరు కలిసి ఇంజనీర్లను పక్కకు పెట్టి కట్టడం అనేది దీనికి బాధ్యులు ఎవరు? ఇప్పుడు దీనికి కాస్ట్ ఎంత పడ్డది అంటే 1,00,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైంది. 1 ఎకరా కూడా ఆయకట్టు లేదని మనం ఆ రోజు నుంచి చెప్తుంటే ఇప్పుడు నివేదిక వస్తుంది, బయటపడుతున్నాయి. ఇప్పుడు జరిగిపోయిన దాని మీద పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏమన్నది? ఇది 1,00,000 కోట్ల కుంభకోణము, దీన్ని అందరినీ కూడా జైల్లో వేయాలని చెప్పింది. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు సెంట్రల్ వాటర్ కమిషన్ ఎలక్షన్స్ ఇంకా కొన్ని రోజులు ఉన్నాయనగా ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఇది ప్రాజెక్ట్ దేనికి పనికిరాదు, నీళ్లు మొత్తం ఖాళీ చేయాలి, ఇది మొత్తం ప్రాజెక్టుకే కాదు జనావాసానికి జనాల మరణం సంభవిస్తుంది, ఇది అతిపెద్ద ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఆ వాటర్ అంతా ఖాళీ చేయమని చెప్పింది. ఇప్పుడు నేషనల్ సేఫ్టీ డ్యామ్ సేఫ్టీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఎవరు చర్య తీసుకోవాలి? సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చేస్తుంది? అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి ఎందుకు దీని మీద సిబిఐ ఎంక్వైరీకి లెటర్ రాయట్లేదు? ఇప్పుడు అప్పుడేమో విచారణ కోసం చాలామంది ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే ఐదర్ హైకోర్టు అన్న ఆర్డర్ చేయాలి, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం అన్న లెటర్ రాయాలి. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక్క మేడిగడ్డ మీద ఫోకస్ పెట్టకుండా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులోనే ఇన్ని 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్నారు. ఇది మొత్తం కూడా కొంతమంది కాంట్రాక్టర్లు, మెగా కృష్ణారెడ్డి, నవయుగ, ఈ కాంట్రాక్టర్లు లాభపడడానికి ఉపయోగపడ్డ ప్రాజెక్టు తప్ప ఇది కేసీఆర్ కుటుంబానికి కాంట్రాక్టర్లకు ఉపయోగపడే ప్రాజెక్ట్ ఉందని అందరు చెప్తున్నారు. మరి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రాజకీయ పార్టీలకైనా కాంగ్రెస్ ప్రభుత్వంకైనా సిబిఐ ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది కదా. కాబట్టి తెలంగాణ ప్రజల తరపున తెలంగాణ ఉద్యమకారుడుగా దీని మీద అన్ని రకాల విచారణ జరగాలి, టెక్నికల్ ఆడిటింగ్ జరగాలి, సోషల్ ఆడిటింగ్ జరగాలి. అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టక ముందు ఎంత ఆయకట్టు, కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చినాక కొత్త ఆయకట్టు ఎంత, అంతకుముందు ఉన్న స్థిరీకరణ ఎంత, ఇప్పుడు వచ్చిన కొత్త స్థిరీకరణ ఎంత, వీళ్ళు కేవలం కాలువలు లేకుండా నీళ్లు పంపించిన ప్రాజెక్టు ప్రపంచంలో కొత్త వింత. 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని గంగపాలు చేశారు. కాబట్టి దీనికి పూర్తి బాధ్యులను శిక్షించాల్సిందే అని కోరుతున్నాను. అంటే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇటు కాంగ్రెస్ వీళ్ళు మేము చేస్తామంటున్నారు, వాళ్ళు సిబిఐకి అడగనని వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళ బాధ్యత ఎంత, వీళ్ళ బాధ్యత ఎంత? ఇప్పుడు వీళ్ళది ఉన్నది బాధ్యత ఇక్కడ మీరు చెప్పినట్టు సిబిఐ అడగాలి, అట్లా ముందుకెళ్ళాలి. కేవలం మేడిగడ్డే కాకుండా మిగతా టోటల్ ఇప్పుడు మల్లన్న సాగరు అది 50 టీఎంసీలు నింపితే కరీంనగర్ జిల్లానే కనబడదు, కొట్టుకపోతుంది అని అంటున్నారు. అంటే ఇన్నింటి మధ్య కేంద్రానికి కూడా బాధ్యత ఉన్నదా లేదా? 100%. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన రిపోర్టు కానీ, సెంట్రల్ వాటర్ కమిషన్లో డిజైనింగ్, ఎన్విరాన్మెంట్ రిపోర్టు,
సెంట్రల్ వాటర్ కమిషన్ 11 రకాల అనుమతులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. మరి ఆ 11 రకాల అనుమతులు ఇచ్చింది ఎవరు? ఇప్పుడు మరి వాళ్ళ బాధ్యత ఏంది? కేంద్ర ప్రభుత్వ బాధ్యత కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మన భారతదేశంలో భాగమే కదా. 1,00,000 కోట్ల ప్రాజెక్టు దుర్వినియోగం కావడము, అవినీతి కావడం ఒకటి, దానివల్ల వచ్చే ప్రమాదం రేపు పొద్దున ఇప్పుడు మేడిగడ్డలో కుంగినట్టే అన్నారము, సుందీలకు కూడా ప్రమాదం ఉంది. ఈ 3 కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి అని చెప్పి ఇంజనీర్లు చెప్తున్నారు. మరి ఆ రోజు పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు? ఆ పర్మిషన్ శాంక్షన్ చేసింది ఎవరు? ఆ డిజైన్ తప్పుదోవ పట్టించింది ఎవరు? టెక్నికల్ పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు? ఈ మొత్తం కూడా పూర్తి స్థాయి విచారణ జరగాలంటే దీని మీద ప్రత్యేక జ్యుడిషియల్ ఎంక్వైరీతో పాటు సిబిఐ ఎంక్వైరీ జరగాలనుకుంటున్నాం. ఇది రాజకీయంగా ఒక పార్టీ ఇంకో పార్టీ మీద ఆరోపణలు చేయడం కాదు. లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం కావడము, అసలు ఒక బాధ్యత లేని, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి పని చేయకుండా ఇంజనీరింగ్ పని ఆయనే చేయడము, కాంట్రాక్టర్ పని ఆయనే చేయడము. అసలు వాస్తవానికి 142 మీటర్ల దగ్గర వాటర్ ఉంటే తుమ్మిడిహట్టు దగ్గర 152 మీటర్లు అయితేనే వాటర్ అని చెప్పడం 148 అని చెప్పారు అప్పుడు. కానీ రంగారెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం 142 దగ్గర కూడా మనం వాటర్ తీసుకోవచ్చు. 142 దగ్గర నీటి లభ్యత ఉన్నప్పుడు 152 అని చెప్పి ప్రజల్ని దప్పుదోవ పట్టించారు. మహారాష్ట్ర ఒప్పుకుందని చెప్పింది. మహారాష్ట్ర దేనికి ఒప్పుకుంది? మరి మహారాష్ట్ర ఎందుకు నష్టపోవాల్సి వచ్చింది? ఆ ఒప్పందం బయట పెట్టాలి కదా. చాలా రోజులు కాళేశ్వరం మీద డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ బయట పెట్టలేదు. ఇది శాశ్వతంగా తెలంగాణకి ఆర్థికంగా గుదిబండ, వైట్ ఎలిఫెంట్ లాగా తయారైంది. ఇప్పుడు దాని మెయింటెనెన్స్ కాస్ట్, ఆపరేషనల్ ఎక్స్పెండిచరు, కరెంటు బిల్లులు, వీళ్ళు తీసుకొచ్చిన అప్పులు, దీని మీద వడ్డీ, ఇదంతా కలిస్తే చారానా మురికికి బారానా మసాలా అవుతుందని చెప్పినాం. ఇప్పుడు మరి 1,00,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసిన దొంగలు ఎవరు? దీని మీద బాధ్యత తీసుకోకపోతే రేపు పొద్దున విచలవిడితనం ఏర్పడుతుంది. కానీ పొలిటికల్ దీనిలాగా వాడుకుంటున్నారు తప్ప ఎలక్షన్లకు ముందు ఇట్లనే వాడారు. ఎంక్వైరీ అన్నారు, అట్లా ఓట్లు దండుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ అదే రకంగా ఇది చేసే ప్రమాదమే ఉండదేమో అనిపిస్తున్నది. సింపుల్ కదండి. ఎందుకంటే మెగా కృష్ణారెడ్డి అందరికీ దోస్తే కదా. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి దోస్తే అయినా తెలంగాణ గవర్నమెంట్ రాకముందు ఆయన ఆస్తుల విలువ ఎంత, తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఆయన ప్రాజెక్టులు కట్టింది ఎంత, నవయుగ కంపెనీ ఎంత, ఈ కాంట్రాక్టర్లు ఎంత దోచుకున్నారు, ఎంత కమిషన్లు ఇచ్చారు, ఓపెన్గా చెప్తున్నారు 20% 30% కమిషన్ అని ప్రతి ప్రాజెక్టులో. మరి మెగా కృష్ణారెడ్డితో ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలకు కానీ ఎందుకు మెగా కృష్ణారెడ్డి అందరు వాడవుతున్నాడు? ఏ ప్రభుత్వం మారినా కూడా ఆయన ఇమీడియట్గా అందరిని కలుస్తున్నాడు. కాబట్టి దీని మీద పూర్తి స్థాయి స్వతంత్ర విచారణ జరగాలి. అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఒకవేళ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సిబిఐ ఎంక్వైరీకి లేఖ రాయకపోతే దాల్మే కుచ్చు కాలాహే అన్నట్టు అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు నిజంగా నిష్పాక్షికంగా ఉంటే, పారదర్శకంగా విచారణ జరగాలంటే ఒక మేడిగడ్డ కాదు, టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద, కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ ఎందుకు చేయాల్సి వచ్చింది, దాని పేరు ప్రాణహిత చేవెళ్ళ తుమ్మిడిహట్టు దగ్గర కట్టాల్సింది ఎందుకు అక్కడ మేడిగడ్డ దగ్గర కట్టారు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిగితే ఏదో చిన్న చిన్న ఇంజనీర్లను లేకపోతే కాంట్రాక్ట్ సంస్థలను బదనాం చేయడం కాదు, అసలు డెసిషన్ మేకింగ్ సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఈ 1,00,000 కోట్ల రూపాయల కుంభకోణానికి కారణం ఎవరు, ప్లస్ దీనికి అదనంగా ఎన్ని సంవత్సరాల పాటు భారం పడుతుంది. ఇప్పుడు ఎంత వడ్డీ ఎంత కట్టాల్సి వస్తుంది? 3,000 కోట్ల 13 సంవత్సరాల పాటు 13,000 కోట్లు ఎవ్రీ ఇయర్ కట్టాలి. ఎవ్రీ ఇయర్ 13,000 ఇయర్స్ కట్టాలి. 12 ఇయర్స్ అంటే చూడండి ఎన్ని లక్షల కోట్లు కట్టాల్సి వస్తుంది. ఒకవైపు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి తెలంగాణ ప్రజల పాలిట ఇది శనీశ్వరం లాగా తయారైంది, దేనికి పనికి రాని ప్రాజెక్టు, ఇది మూసేయాల్సిందే అని చెప్తున్నారు. అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఇవాళ ప్రజాస్వామ్యం ఉంది. బాధ్యత లేని బరి తెగించిన బద్మాషికాల చేతిలో ఉండడం కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ అయినా, టీఆర్ఎస్ అయినా ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే పరిపాలించిన ప్రజాప్రతినిధులు ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు 1,00,000 కోట్ల రూపాయలు ఒక పరికరాన్ని ప్రాజెక్టులో పెట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటారు తప్ప దోషులను కఠినంగా శిక్షించాలి. ఈ కాంట్రాక్టర్లు, ఈ కంపెనీలు, వీళ్ళ ఆస్తులను కూడా రికవరీ చేయాలని చెప్తున్నాం.